నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. సార్వత్రిక ఎన్నికలకు ముందే అరెస్టులు ఎందుకు జరుగుతున్నాయి? అది కూడా ఎన్డీఏ మిత్రపక్షాలు కాని రాజకీయ నాయకులు మాత్రమే ఎందుకు అరెస్ట్ అవుతున్నారు? బీజేపీలో ఉన్న వారంతా కడిగిన ముత్యాలు లాంటి స్వచ్ఛమైన వారేనా? ఎన్డీఏ మిత్రపక్షాల్లో లేదా బీజేపీలోకి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారో, కాదంటే బీజేపీతో లోపాయకారి ఒప్పందం చేసుకున్నవారో అవినీతి పరులు, అక్రమార్కులు కాదా? ఈడీ, సిబిఐలు బీజేపీయేతర రాష్ట్రాల్లో మాత్రమే సోదాలు, అరెస్టులు చేస్తాయని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడంలో వాస్తవం లేదంటారా? ఎలక్టోరల్ బాండ్ల విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు బీజేపీకి ఎక్కువ విరాళాలు వచ్చాయని అసహనం వ్యక్తం చేసినా కూడా దాంట్లో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇక ఎన్నికలకు ముందే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ అకౌంట్లు ఎందుకు స్తంభించాయి? ఇది ప్రతిపక్షాలను టార్గెట్ చేసినట్టు కాదా? గంగలో మునిగితే అప్పటి వరకు చేసిన పాపాలన్నీ పోయినట్టుగా ఎన్డీఏలో చేరితే బారాకూన్ మాఫీ అయిపోయినట్టేనా? ఇప్పటి వరకు దేశంలో జరిగిన అరెస్టులన్నీ ఎన్డీఏతర పార్టీల రాజకీయ నాయకులు మాత్రమే జరిగాయి. అది ఒకసారి గమనించినట్లయితే జనవరి 31న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను ల్యాండ్ స్కామ్ కేసులో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ కవిత, ఈమె 4-5 రోజుల క్రితమే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ముఖ్యమైన అరెస్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అంతకు ముందు వీరందరినీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ చేశారు. వారిలో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా ఉన్నారు, ఆమ్ ఆద్మీ ఎంపీ సంజయ్ సింగ్ కూడా ఉన్నారు. అయితే వీరే కాదు, ఇంకా అనేక కేసులు, మనీ లాండరింగ్ కేసు అనొచ్చు, స్కామ్లు అనొచ్చు, ఇలాంటి కేసుల్లో ఈడీ, సిబిఐ సోదాలు చేసే వాళ్ళందరూ కూడా ఎన్డీఏతర పార్టీల రాజకీయ నాయకులు మాత్రమే. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి ఏంటంటే, వీరు చేసింది స్కామా కాదా, వీరు చేసింది నేరమా కాదా అనేది కాదు ఇప్పుడు మనం చర్చించాల్సిన విషయం. అంటే ఎన్డీఏ పార్టీలో ఉన్న వాళ్ళందరూ స్కాములు చేయని వారేనా? వారందరూ శుద్ధపూసలా? లేకపోతే పార్టీలో లేనివారు లేదా అధికారంలో లేని పార్టీల వారు మాత్రమే అవినీతి పరులా అనేది మాత్రమే ఇప్పుడు మనం చర్చించాల్సిన విషయం. వడ్డించేవాడు మనోడైతే బంతిలో చివర కూర్చున్నా నష్టం లేదు అనేది ఓ సామెత. అలా అధికార పార్టీలోనో లేదా ఎన్డీఏ పార్టీ కూటమిలోనో లేదా దానికి లోపాయకారి ఒప్పందం చేసుకున్న పార్టీలోనో ఉంటే మాత్రమే కేసులు, ఈడీ సోదాలు ఇలాంటివి ఏవి ఉండవు. కానీ లేకపోయినట్లయితే, వారిని ఎదిరించినట్లయితే వారు అక్రమార్కుల కిందికి వస్తారా అనేది ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెడుతున్న విషయం. అయితే ఇక్కడ ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే, బీజేపీలో ఉన్న నేతలంతా శుద్ధపూసలా అంటే ఒకసారి చూద్దాం. ఢిల్లీలో మత గొడవలు రెచ్చగొట్టిన వాళ్ళు, అంటే రెచ్చగొట్టే ప్రసంగాలు, మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ప్రసంగాలు చేశారని కపిల్ మిశ్రా, అనురాగ్ ఠాగూర్, అభయ్ వర్మ, పర్వేష్ వర్మ అనే 4 బీజేపీ నేతలను అరెస్ట్ చేయమని చెప్పి వారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పి కోర్టు చెప్పింది. కానీ వీళ్ళ మీద చర్యలు తీసుకున్న దాఖలాలు అయితే ఇప్పటి వరకు లేవు. ఇక బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, ఈ పేరు మీకు బాగా తెలిసే ఉంటుంది, ఎందుకంటే మహిళా అథ్లెట్లు, ఈయన బీజేపీ ఎంపీగా కూడా ఉన్నాడు. మహిళా అథ్లెట్లు ఈయన లైంగిక వేధింపుల ఆరోపణల మీద ఆయన మీద చాలా నిరసనలు వ్యక్తం చేశారు. నెలల తరబడి రోడ్ల మీద కూర్చున్నారు. అయితే ఏం చేశారు, చివరికి వచ్చేసరికి ఈయన మీద చర్యను తీసుకోలేదు, కానీ జస్ట్ అథ్లెటిక్ దాని నుంచి తన చైర్మన్గా ఉన్న పదవిని తీసేసి వేరే వాళ్ళను నియమించారు. అంతకుమించి ఇంకా వేరే చర్య ఏం జరగలేదు. ఇక ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఈయన బీజేపీతో లోపాయకారి ఒప్పందం సంథింగ్ ఏదో ఉందని అంటుంటారు. ఈ 1,00,000 కోట్ల స్కామ్ విషయంలో ముఖ్యమంత్రి కాకముందు అనేక కేసులు ఎదుర్కొన్నారు, జైలుకు కూడా వెళ్ళొచ్చారు. ఇప్పటికీ ఆ కేసు కోర్టులో నడుస్తూనే ఉంది తప్పితే అంతకు మించిన పెద్ద ఇష్యూ ఏమీ జరగట్లేదు. ఇక బీజేపీ నేత మాజీ ఎంపీ సుజనా చౌదరి, ఈయన కూడా బీజేపీలో చేరిన తర్వాత ఆయన మీద ఉన్న కేసులన్నీ కొట్టుకుపోయాయి. అలా చూసుకుంటే చాలామంది ఇలాంటి వాళ్ళు బీజేపీతో చేరితేనో, ఆ పార్టీలోకి వెళ్తేనో వాళ్ళ మీద కేసులన్నీ మాఫీ అయిపోతున్నాయి. మాఫీ అయిపోవడం లేదంటే ఆగిపోవడం అక్కడికి. ఇక ఈ నాయకులే కాదు, బీజేపీ మద్దతు ఉన్న చాలా మంది చేస్తున్న అల్లర్ల విషయంలో ఎలాంటి చర్యలు ఉండడం లేదు. దానికి కనుక ఉదాహరణ తీసుకుంటే తాజాగా జరిగిన మణిపూర్ అగ్నిగుండంగా మారడం, అక్కడ జరిగిన విపరీతమైన దారుణ చిత్రహింసలు, హత్యలు, మానభంగాలు, ఈ విషయాలలో ఒక్కసారి కూడా బయటికి వచ్చి మాట్లాడలేదు. అక్కడ జరిగిన వారి మీద, బాధ్యుల మీద ఎలాంటి చర్యలు లేవు. ఇక గుజరాత్ విషయంలో కూడా అలాగే జరిగింది. మోడీ ప్రధాని కాకముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అల్లర్లు, వాళ్ళ విషయంలో అరెస్ట్ అయిన వాళ్ళంతా మొన్నటికి మొన్న బయటకు అందరూ నిర్దోషులుగా బయటకు వచ్చారు. ఈ విషయంలో ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు, ఎందుకు జరగడం లేదు? అంటే అధికారంలో ఉన్నందుకు మాత్రమే ఇలాంటి చర్యలేవి వాళ్ళ మీద జరగడం లేదా? ఇక ఈడీ, సిబిఐ సోదాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు కానీ మిగతా రాష్ట్రాల్లోనే జరుగుతాయనడానికి ఇంకొక ఉదాహరణ ఏంటంటే, పశ్చిమ బెంగాల్లో జరిగే హింస, బీహార్, తెలంగాణ, ఢిల్లీలో జరుగుతున్న అరెస్టులు, ఈడీ సోదాలు అనుకోవచ్చు, సిబిఐ సోదాలు అనుకోవచ్చు, ఏదైనా కావచ్చు.
దక్షిణాది ఎప్పుడూ ప్రధానికి కొరకరాని కొయ్యగానే ఉంది. దానిలో దక్షిణాదిలో పాగా వేయాలంటే మార్గం ఇదేనా? ఇక ఇంకా విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో ఈ మొన్నటికి మొన్న హైదరాబాద్ ఎంపీగా మాధవీలతకి టికెట్ ఇచ్చారు. అయితే ఈమె విరించి కరోనా సమయంలో విరించి హాస్పిటల్స్లో జరిగిన అక్రమాలు కానివ్వండి, దాన్ని కొద్ది రోజులు మూసేయడం కానీ మరి ఎందుకు గుర్తు రాలేదు. ఇక అలాగే ఇప్పుడే కవిత అరెస్ట్ ఎందుకు చేశారు? అసెంబ్లీ ఎన్నికల ముందు ఎందుకు చేయలేకపోయారు? కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి అని కేసీఆర్ మీద ఆరోపణలు ఉన్నా కూడా ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఇక ఓట్ ఫర్ నోట్ కేసులో రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు అప్పట్లో, కానీ దాని మీద ఇప్పటి వరకు ఎలాంటి ముందు జరిగిన ఘటన లేదు. ఇక మోదీపై అదంతా వదిలేసినా కూడా ఇప్పటికీ మన ప్రపంచంలో అగ్రనేతగా దమ్మున్న నేతగా రొమ్ము విరుచుకొని నిలబడుతున్న ప్రధాని మోడీపై అమెరికా బ్యాన్ ఎందుకు విధించింది? అంతకుముందు అంటే గుజరాత్ హోంమంత్రిగా ఉన్న సమయంలో అమిత్ షాపై ఒక బూటకపు ఎన్కౌంటర్లో సిబిఐ ఎందుకు అరెస్ట్ చేసింది? ఇక మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి విషయంలో ఏం చర్యలు తీసుకున్నారు? వీటన్నింటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? వీరందరూ ప్రస్తుతం బీజేపీలోనో లేదా బీజేపీకి లోపాయకారి ఒప్పందాల్లోనో వాటి అనుకూలంగానో ఉన్నందుకు వీళ్ళ మీద కేసులు లేకుండా ఉన్నాయా అనేది ప్రశ్నించాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? 400 సీట్ల మైలేజీ రావాలంటే మణిపూర్ హింసలు పనికిరావు. మీ పార్టీలో ఉన్న ఈ శుద్ధపూసలంతా కలిస్తేనే 400 సీట్లు వస్తాయన్న మీ ఆలోచన సరికాదు. రాజకీయ నాయకులంటేనే ఏదో ఒక అవినీతిలో కూరుకుపోయి ఉంటారు. హత్యలో, అవినీతితో, లేదంటే భూ స్కామ్లో ఇలాంటి ఏదో ఒక దాంట్లో ఉండకుండా ఉండని వారు జల్లెడ వేసి వెతికినా దొరకరు. కానీ అధికార పక్షంలో ఉన్నంత కాలం ఇవేవి బయటికి రావు. అదే ఒక్కసారి కనుక అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి రాగానే ఇవన్నీ బయటికి పడతాయి. అంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వోద్యోగులు కూడా అధికార పార్టీకి చేతులు కలిపి వారికి కొమ్ము కాసి వాటిని బయటకు రాకుండా చేస్తున్నారు అన్నట్టే కదా. అంటే ప్రజలకు నష్టం చేస్తున్నట్లే కదా. అప్పుడు ప్రజాస్వామ్యం అంటారా దీన్ని? అలాగని దీని రాజరికమో నియంతృత్వ వ్యవస్థ అని కూడా అనలేం. దీనికి ఏదో కొత్త పేరు ఆలోచించాల్సిందే. దీనికి ఏం పేరు పెట్టాలో నాతో పాటు మీరు ఆలోచించండి. ఫైనల్గా చూసుకుంటే ఇదంతా ఒక నవరసభరిత నాటకం. ముఖానికి వేసుకున్న రంగులు కడిగేసుకున్న తర్వాత ఆ రంగులన్నీ వెళ్ళి కలిసేది ఒకే మురికి కాలువలో. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.